అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాలో ఫలితాలు ఎట్లా ఉన్నాయి? కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఫలితాలకు సంబంధించి పూర్తి అప్డేట్ నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్కి సంబంధించి 7 కార్పొరేషన్లో లీడ్లో కాంగ్రెస్ కనిపిస్తోంది. ఇంకా కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతరులు కానీ ఎవరు కూడా ఇంకా కూడా ఖాతా తెరవనటువంటి పరిస్థితి. నెక్స్ట్ మున్సిపాలిటీస్లో 116 మున్సిపాలిటీస్కి గాను కాంగ్రెస్ పార్టీ 56 మున్సిపాలిటీస్లో లీడ్లో ఉంది. అట్లాగే బీఆర్ఎస్ విషయానికి వస్తే 10 మున్సిపాలిటీస్లో లీడ్లో ఉంది. బీజేపీ 1, ఎంఐఎం 1 మనకు కనిపిస్తోంది. అది కూడా బీజేపీ మనకు కనిపిస్తోంది ఎక్కడ అంటే నిజామాబాద్లో, ఎంఐఎం కూడా మనకు కనిపిస్తోంది నిజామాబాద్లోని. ఇప్పుడు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఫలితాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరెవరు విజయం సాధించారు? వార్డ్ నెంబర్ 1లో మేకల తిరుపతి కాంగ్రెస్, వార్డ్ నెంబర్ 2 సామ్రీన్ గఫర్ బీఆర్ఎస్ విజయం సాధించారు. వార్డ్ 3లో గండే శ్రీనివాస్ బీఆర్ఎస్, వార్డ్ 4లో ప్రతాపతార బీఆర్ఎస్ విజయం సాధించారు. వార్డ్ నెంబర్ 5లో సొల్లు సునీత కాంగ్రెస్ విజయం సాధించారు. దెన్ వార్డ్ నెంబర్ 6లో బండ సింధుజ బీఆర్ఎస్ విజయం సాధించారు. 8వ వార్డులో గూడూరి అంజలి కాంగ్రెస్ విజయం సాధించారు. 9వ వార్డులో ఇర్లిందుల సమ్మయ్య కాంగ్రెస్ విజయం సాధించారు. 10వ వార్డులో కొలుగురి సుమలత బీజేపీ విజయం సాధించారు. 11వ వార్డులో జిన్నోజు భాస్కర్ కాంగ్రెస్ విజయం సాధించారు. 12వ వార్డులో వర్ధినేని రవీంద్రరావు బీఆర్ఎస్ విజయం సాధించారు. 13వ వార్డులో చందమల్లె పుణ్య కాంగ్రెస్ విజయం సాధించారు. 14వ వార్డులో వజ్జపల్లి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ విజయం సాధించారు. దెన్ 15వ వార్డులో బానోతు వెంకటేశ్వర్లు కాంగ్రెస్ విజయం సాధించారు. 16వ వార్డులో బండ వెన్నెల కాంగ్రెస్ విజయం సాధించారు. 17వ వార్డులో మహమ్మద్ ఖలీద్ కాంగ్రెస్ విజయం సాధించారు. 18వ వార్డ్ ప్రతాప్ మంజుల టీఆర్ఎస్ విజయం సాధించారు. 19వ వార్డ్ రాజ్ కుమార్ ఇండిపెండెంట్ విజయం సాధించారు. 20వ వార్డ్ దామేరా అనూష బీజేపీ విజయం సాధించారు. 21వ వార్డ్ పంజాల మనోజ్ బీజేపీ విజయం సాధించారు. 22వ వార్డులో వల్లూరి శ్రీలేఖ కాంగ్రెస్ విజయం సాధించారు. 23వ వార్డులో కాళిదాస్ లక్ష్మీ దుర్గా బీజేపీ విజయం సాధించారు. 20వ వార్డులో నాంపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ విజయం సాధించారు. 25వ వార్డులో కొండ ప్రశాంతి బీజేపీ విజయం సాధించారు. 26వ వార్డ్ కేసిరెడ్డి లావణ్య టీఆర్ఎస్ విజయం సాధించారు. 27వ వార్డులో కోయల్కర్ భారతి కాంగ్రెస్ విజయం సాధించారు. 28వ వార్డులో తాళ్లపల్లి రమేష్ కాంగ్రెస్ విజయం సాధించారు. 29వ వార్డులో బొరగాల మొగిలి కాంగ్రెస్ విజయం సాధించారు. 30వ వార్డులో రోంటాల సువాసిని కాంగ్రెస్ విజయం సాధించారు. మీరు ఈ లిస్ట్ ప్రకారం చూస్తే కనుక కంప్లీట్గా వన్ సైడెడ్గా కాంగ్రెస్ ఇక్కడ కనిపిస్తోంది. హుజురాబాద్లో క్లీన్ స్వీప్ అనొచ్చు. ఆల్మోస్ట్ 30వ వార్డులో దగ్గర 20 పైన వార్డులోనే కాంగ్రెసే కనిపిస్తోంది. తర్వాత అక్కడక్కడ కాంగ్రెస్ అక్కడక్కడ బీజేపీ మాత్రమే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన రిజల్ట్స్ కాంగ్రెస్ వైపే ఉన్నట్టు క్లియర్ కట్గా మనకైతే అర్థమవుతోంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ ప్రభంజనం కనిపిస్తోంది. ఏ ఉమ్మడి జిల్లా తీసుకున్నా సరే కాంగ్రెస్ హవా పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. అక్కడక్కడ ప్రభావం చూపుతుందేమో మేబీ బీఆర్ఎస్ అని అనుకున్నారు, కానీ పూర్తి స్థాయిలో వన్ సైడెడ్గా కాంగ్రెస్ హవానే మనకైతే స్పష్టంగా కనిపిస్తోంది. కార్పొరేషన్ లీడ్స్ తీసుకోండి, మున్సిపాలిటీ లీడ్స్ తీసుకోండి, కాంగ్రెసే పై స్థాయిలో ఉంది. అండ్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. అంటే కాంగ్రెస్ ఎక్కడో ఉంటే బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎక్కడో ఉన్నాయి. దాని తర్వాత కార్పొరేషన్ విషయానికి వస్తే మాత్రం కార్పొరేషన్లో లీడ్లో 7 కార్పొరేషన్లలో 4 పూర్తిగా కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపిస్తోంది. ఒకసారి నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీకి సంబంధించిన పూర్తి స్థాయి రిజల్ట్స్ వచ్చేసాయి. ఇక్కడ కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. నల్గొండ అనగానే కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నీ తానే నడిపించారు కాబట్టి ఇక్కడ నందికొండ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ 1వ వార్డులో యాకిడి నాగ మల్లేశ్వరి కాంగ్రెస్ గెలుపొందారు. 2వ వార్డులో నటున నరేందర్ కాంగ్రెస్ గెలుపొందారు. 3వ వార్డులో గూడపర్తి రాజా ప్రసాద్ కాంగ్రెస్ గెలుపొందారు.
4వ వార్డులో మంద గౌతమి కాంగ్రెస్, 5వ వార్డులో పాయడ్డు బాబురావు కాంగ్రెస్, 6వ వార్డులో అంగోతు చందులాల్ కాంగ్రెస్, 7వ వార్డులో మైలపల్లి జానకి కాంగ్రెస్, 8వ వార్డులో నకిరేకంటి రమణ బీఆర్ఎస్ గెలుపొందారు, 9వ వార్డులో ఈర్ల రామకృష్ణ కాంగ్రెస్, 10వ వార్డులో దినిషా విజయం సాధించారు. తర్వాత 11వ వార్డులో పగడాల నాగరాజు కాంగ్రెస్, తర్వాత 12వ వార్డు స్వర్ణ మానస కాంగ్రెస్. మీరు చూడండి ఇక్కడ కేవలం 2 అంటే 2 మాత్రమే బీఆర్ఎస్, మిగతా 10 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఫస్ట్ నుంచి కూడా నల్గొండకి కాంగ్రెస్ కంచుకోట కాబట్టి అదే మరోసారి ఇక్కడ నందికొండ మున్సిపాలిటీ కూడా నిరూపితమైంది అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్న లీడ్స్ ప్రకారం కార్పొరేషన్లు 7 ఉంటే కాంగ్రెస్ పార్టీ 4 లీడ్లో కనిపిస్తోంది. మున్సిపాలిటీ విషయానికి వస్తే ఇక్కడ మనకు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ 56 మున్సిపాలిటీల్లో లీడ్లో కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఏమో 10, బీజేపీ 1, ఎంఐఎం ప్రస్తుతం అయితే లీడ్లో కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ ఎంత టఫ్ ఫైట్ నడిచింది అని అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, ఇంకో పార్టీ లేదు. సో ఎంత భయంకరమైనటువంటి ఫైట్ నడిచింది అంటే నువ్వా నేనా అన్నట్టుగా తొర్రూరు మున్సిపాలిటీలో ఒక భీకరమైనటువంటి ఫైట్ నడిచింది. ఇక్కడ యాక్చువల్లీ మనం చెప్పుకుంటే కనుక బీఆర్ఎస్ వెరీ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ తొర్రూరులో. సో ఇక్కడ స్పష్టంగా రిజల్ట్స్లో కూడా అదే కనిపిస్తోంది. కొన్ని మున్సిపాలిటీస్లో వన్ సైడెడ్గా బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేసినట్టు మనకైతే అర్థమవుతోంది. అందులో భాగంగానే తొర్రూరు అని కూడా చెప్పొచ్చు. సో తొర్రూరు మున్సిపాలిటీలో 1వ వార్డులో బీఆర్ఎస్ గెలుపొందింది, 2వ వార్డులో కాంగ్రెస్ గెలుపొందింది. ఇక్కడ అభ్యర్థులు ఎవరు గెలుపొందారు ఏంటి అనేది కూడా మనము అంటే పేర్లు ఇంకా రాలేదు. బట్ 3వ వార్డులో బీఆర్ఎస్ గెలుపొందింది 189 ఓట్స్ మెజార్టీతో. 4వ వార్డులో బీఆర్ఎస్ గెలుపొందింది, 5వ వార్డులో కాంగ్రెస్ గెలుపొందింది, 6వ వార్డులో కాంగ్రెస్, 7వ వార్డులో బీఆర్ఎస్, 8వ వార్డులో బీఆర్ఎస్, 9వ వార్డులో బీఆర్ఎస్ గెలుపు 13, కేవలం 13 ఓట్స్ మెజార్టీతో గెలుపొందింది బీఆర్ఎస్. 10వ వార్డులో కాంగ్రెస్ గెలిచింది 500 ఓట్ల మెజార్టీతో. 11వ వార్డులో బీఆర్ఎస్ గెలుపొందింది కేవలం 16 ఓట్ల మెజార్టీతో. 12వ వార్డులో బీఆర్ఎస్ గెలుపొందింది, 13వ వార్డులో కాంగ్రెస్ గెలుపొందింది, 14వ వార్డులో కాంగ్రెస్ గెలుపొందింది, 15వ వార్డులో బీఆర్ఎస్ గెలుపు కేవలం 13 ఓట్లతో గెలుపొందింది. ఇక 16వ వార్డులో కాంగ్రెస్ విన్ అయింది. సో మొత్తంగా ఇక్కడ చూస్తే 16 వార్డులుంటే 9 వార్డులలో బీఆర్ఎస్ గెలుపొందింది, 7 వార్డులలో కాంగ్రెస్ గెలుపొందింది. అందుకే నేను ఫస్ట్ చెప్పినప్పుడు కూడా కంప్లీట్లీ ఇక్కడ వార్ వన్ సైడ్ కాదు, చాలా ప్లేసెస్లో వార్ వన్ సైడెడ్గా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. కానీ తొర్రూరు మున్సిపాలిటీలో స్పష్టంగా మనకు అర్థమవుతోంది ఎంత టఫ్ ఫైట్ ఇచ్చింది బీఆర్ఎస్ అనేది. సో బీఆర్ఎస్ వెరీ వెరీ స్ట్రాంగ్ తొర్రూరులో, అది ఇక్కడ రిజల్ట్లో కూడా మనకు కనిపిస్తోంది. తొర్రూరు మున్సిపాలిటీ ఇప్పుడు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టు స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది.